నమస్తే. నా పేరు నాగశ్రీ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. చాలా మంది ఇళ్లలో కొన్ని వస్తువులు తెలియకుండానే ఉంటూ ఉంటాయి. అటువంటి వస్తువుల వలన సంపద, మనశ్శాంతి లాంటిది కోల్పోతారండి. ఆ వస్తువులు మీ సంపద మీద, మీ జీవితం మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. మరి ఏంటి ఆ వస్తువులు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా పావురాల గూడు దగ్గరికి వద్దాం. ఇప్పుడు చాలా మంది అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్లలో ఉన్నప్పుడు ఆ బాల్కనీలో ఖచ్చితంగా పావురాలు గూడు కడుతూ ఉంటాయి. ఇది పెద్ద సమస్యగా కూడా అయిందనుకోండి. ఇప్పుడు ఇలా పావురాలు మనకు తెలియకుండానే గూడు కట్టినప్పుడు చాలా మంది ఉంచేస్తూ ఉంటారు. కానీ ఆ పావురాల గూడుని వెంటనే తీసి పడేసేయండి. అసలు గూడు పెట్టుకోనివ్వకుండా మీరు ముందుగానే తీసేస్తే అవి రావటం మానేస్తాయి. ఇలా గూడు కడితే అవుతుందంటే అనుకోని సమస్యలకు సంకేతంగా మీరు భావించాల్సి ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదో ఒక సమస్య అనేది మొదలవుతుంది అనమాట. ఇక తర్వాత తేనెతుట్ట విషయానికి వద్దాం. తేనెటీగలు ఏం చేస్తూ ఉంటాయంటే చాలా మందికి బాత్రూమ్ వెంటిలేటర్ దగ్గర, కొన్ని కిటికీల దగ్గర తేనెతుట్టను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఇలా తేనెతుట్టను ఏర్పాటు చేసుకుంటే మాత్రం దాన్ని కూడా తొలగించేసేయండి. అది ప్రమాదం కూడా. అంటే కుడితే మనకు చాలా ప్రమాదం, వాటి బాధని భరించలేవు కుడితే కనుక. అలాగే ఈ తేనెతుట్టు ఏర్పడుతున్న కొద్దీ కూడా మీరు నెమ్మదిగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. ఇక తర్వాత సాలెగూడు విషయానికి వద్దాం. సాలెగూడిని చాలా మంది మంచిదని భావించి ఉంచుకుంటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాలి గూడు కట్టకూడదు. అలా ఆ గూడును తీసేసేయండి. ఆ సాలి గూడులో సాలిడు ఇరుక్కుపోతే ఎలా ఉండిపోతుందో మనం కూడా ఆర్థిక సమస్యలు, లేదంటే మనకు సంబంధించిన కొన్ని కష్టాలు, వాటిల్లో అలా ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. తర్వాత పగిలిపోయిన అద్దాలు చాలా మంది ఇళ్లలో ఉంటాయి. ఆ చివర్లు పగులుతూ ఉంటాయి, చుట్టూ ఉన్న ఫ్రేమ్ పగులుతూ ఉంటుంది. పర్వాలేదులే వాడేస్తున్నాం కదా అని చెప్పి ఉంచేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా ఉంచొద్దు. లక్ష్మి నిలవదు. మీ ఇంట్లో ధనానికి ఇబ్బందులు అనేవి మొదలవుతాయి. కాబట్టి పగిలిపోయిన అద్దాన్ని తీసుకెళ్ళి బయట పడేసేయండి. ఇక తర్వాత చాలా మంది ఇళ్లలో గోడలు బీటలు గీసి పెయింట్ కూడా ఊరికే రాలిపోతూ ఉంటుంది. అలా ఉంటే అది కూడా మీకు రాబోయే కష్టాలకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి రిపేర్ చేయించేసేయండి. అలా పెయింట్ రాలడం, గోడ పగిలిపోయి ఉండడం చూడ్డానికి అసహ్యంగానే ఉండడం కాదు, కష్టాలు కూడా రావడం అనేది కూడా జరుగుతుంది. ఇక కొంతమంది ఇళ్లలో ట్యాప్ నుంచి నీళ్లు టప్ 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 పడుతూ ఉంటాయి. కిచెన్లోనో, బాత్రూంలోనో అవి లీకేజ్ అవుతూ ఉంటాయి. ఇలా లీకేజ్ అవడం వల్ల ఏమవుతుందంటే నీరు వృధాతో పాటు మీ ధనం కూడా అలానే వెళ్ళిపోతుంది. అందుచేత ఆ ట్యాప్స్ అన్ని కూడా రిపేర్ చేయించండి. అలా నీళ్లు లీకేజ్ ఎప్పుడూ కూడా అవ్వకూడదు. ఇక తర్వాత దేవుడి దగ్గరికి వద్దాం. చాలా మంది ఏం చేస్తారంటే మనకి కలిసి వస్తాయి కదా అని చెప్పేసి ఒక వారం రోజులకు సరిపడా పువ్వులు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా నలిగిపోయిన, వాడిపోయిన పువ్వులని పెట్టవద్దు. చక్కగా రోజు విడిచి రోజు మనకి అమ్మేవారే ఒక 2 రోజుల ముందు కోసుకొస్తారు. మళ్ళీ మనం తెచ్చుకుని ఒక వారం రోజులు దాచి దేవుడు పూజ చేయడం అంటే అది పవిత్రతను సంతరించుకోదు. కాబట్టి అలా ఎప్పుడు కూడా చెయ్యొద్దు. నలిగిపోయిన, వాడిపోయిన పువ్వులు లాంటివి భగవంతుడికి పెట్టవద్దు. ఇక చివరిగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నారు. అయితే అవి పచ్చగా ఉన్నంతసేపు ఎటువంటి సమస్య ఉండదు. ఎండిపోయి వడిలిపోయినట్టుగా, అంటే జీవం లేనట్టుగా ఉన్న మొక్కల్ని వెంటనే తీసి బయట పారేసేయండి. అలా పడేకపోతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం ప్రవహిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో, అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయాలకి కూడా మీరు శ్రద్ధ తీసుకోకపోతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో పేరుకుపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో మీరు అనుకున్నది ఏది కూడా సాధించలేకపోతారు. పాజిటివ్ ఎనర్జీ రావాలంటే కొన్ని వస్తువులు ఉంటాయి. అది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతం నెగిటివ్ ఎనర్జీని కలగజేసి వస్తువులన్నింటినీ కూడా మీ ఇంటి నుంచి తీసి దూరంగా పడేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.